హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్స్ పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నేను ముందుగా పీల్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఇట్లాగా ఫ్రెష్ వాటర్లో వేసి ఉంచుకున్నానండి. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే పీల్ చేసిన క్యారెట్, పీల్ చేసిన ఆలు, తొక్క తీసిన ఆనియన్స్, మటర్, ఒక టమాటా తీసి పెట్టుకున్నానండి. అలాగే పీల్ చేసిన అల్లం ముక్క కూడా. సో ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగా. ఆ తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ తీసుకోవాలండి. అలాగే దానికి తగ్గట్టుగా ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ నెయ్యి, తర్వాత కావలసినంత నూనె, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. అలాగే పసుపు, ఇంకా ఉప్పు, ఇవన్నీ ముందుగా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత దీని తయారీ విధానం చూసేద్దాము. నేనైతే ఈ ఓట్స్ పొంగల్ని రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో చేసేవాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ కుక్కర్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ముందుగా నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు వేయించుకున్నానండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే రెసిపీ అంతా అయ్యాక పైన వేసుకుంటే క్రిస్పీగా ఉంటుందని. సో మళ్ళీ అదే దాంట్లో మిరియాలు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్క చిన్నగా తరిగి, అలాగే కావలసినంత మిరపకాయలు, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 3-4 మిరపకాయలు వేసుకోవచ్చండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఇంకా ముందుగా మనం తీసి పెట్టుకున్న మటర్, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసుకోవాలండి. తర్వాత ముందుగానే మనం ఫ్రెష్గా కడిగి ఉంచుకున్న కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, చిన్న గ్లాస్ తోటి, అది కూడా వేసేసుకొని ఒక్క 1 సెకండ్ కలిపేసి మనం పెద్ద గ్లాస్తో ఓట్స్ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఒకసారి కలిపేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి. దీనికి కొలత 1 గ్లాస్, మీరు ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ 3, అంటే 1:3 రేషియో తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరిచ్చే ఆ చిన్న లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి. సో ఒకసారి ఇంకా బాగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తాను కాబట్టి నాకు పొంగల్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది ప్రెస్ చేసి ఊరుకున్నాను. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే ఒక 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు రైస్ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయింది కాబట్టి నేను మూత తీసుకుని అందులో ముందుగా నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి, అది తీసుకుని ఫస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకున్న తర్వాత నేను ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర ఇట్లా పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇట్లా పైన వేసుకుంటున్నాను. జీడిపప్పు మెత్తగా ఇష్టపడేవారు ముందర వేసుకుని చేసుకోవచ్చు. నాలాగా క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు పైన వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది రుచి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ పైనుంచి కిందకి కలుపుకుందాము. సో కలుపుకుంటున్నప్పుడు చూసారు కదా, ఓట్స్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికాయండి. అంతే అండి. ఇలా బాగా కలుపుకుంటే మన ఓట్స్ పొంగల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్, టేక్ కేర్.